ప్రస్తుతం ఉన్న బౌలర్లో జస్ప్రీత్ బుమ్రా టాప్ 3లో ఖచ్చితంగా ఉంటాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా కూడా నిలిచాడు. వెన్ను గాయానికి శస్త్రచికిత్స అనంతరం బుమ్రా బౌలింగ్ మరింత పదునుగా మారింది. ఆటలో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న బుమ్రా ఆఫ్ ద ఫీల్డ్ లో చేసే కామెంట్స్ కారణంగా కొందరు దృష్టిలో విలన్ గా మారుతున్నాడు. ప్రస్తుతం భారత క్రికెట్ లో అత్యంత ఫిట్టెస్ట్ ప్లేయర్ ఎవరంటే అందరూ టక్కుని చెప్పే పేరు విరాట్ కోహ్లీనే. టీమిండియాలో సూపర్ ఫిట్ గా ఉన్న ప్లేయర్ లో విరాట్ కోహ్లీ ఒకరు. అయితే బుమ్రా మాత్రం టీమిండియాలో ఫిట్టెస్ట్ ప్లేయర్ ఎవరనే ప్రశ్నకు తానే అంటూ ఆన్సర్ ఇచ్చాడు. ఒక కార్యక్రమంలో పాల్గొన్న బుమ్రా తనను తాను ఫిట్టెస్ట్ ప్లేయర్ గా ప్రకటించుకున్నాడు. అందుకు కారణం కూడా చెప్పాడు. ఫాస్ట్ బౌలర్ అయ్యుండి ఉపఖండంలో పిచ్చులపై రాణించడం అంత సులభం కాదు. తాను ఎల్లప్పుడూ పేసర్లను ప్రమోట్ చేస్తాను, వారినే ఫిట్టెస్ట్ ప్లేయర్లుగా పేర్కొంటానంటూ బుమ్రా తన ఆన్సర్ కు వివరణ ఇచ్చుకున్నాడు. బుమ్రా చెప్పిన ఆన్సర్ పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలైతే వ్యక్తం చేస్తున్నారు. కొందరు బుమ్రాను తప్పుపడుతుంటే మరికొందరు సమర్థిస్తున్నారు. వరుసగా గాయాల బారిన పడి ఆటకు దూరమైన బుమ్రా తనకు తాను ఫిట్టెస్ట్ ప్లేయర్ గా అని ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా ఉందని కొందరైతే కామెంట్ చేస్తున్నారు. గతంలో బెస్ట్ కెప్టెన్ ఎవరనే ప్రశ్నకు బుమ్రా ఇదే రీతిలో సమాధానం ఇచ్చాడు. కోహ్లీ, ధోని, రోహిత్ శర్మ కెప్టెన్సీలో బుమ్రా ఆడిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురులో ఎవరు బెస్ట్ కెప్టెన్ అని బుమ్రాను ప్రశ్నించగా వీరికంటే తన కెప్టెన్సీనే బెస్ట్ అంటూ ఆన్సర్ ఇచ్చాడు. ఒకరి కెప్టెన్సీలో ఆడటం కంటే తానే కెప్టెన్ గా ఉండాలని కోరుకుంటానని కూడా చెప్పాడు. భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టెస్టు సెప్టెంబర్ 19 అయితే జరగనుంది. చెపాక్ వేదికగా ఈ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లు ఇప్పటికే చెన్నై చేరుకొని ప్రాక్టీస్ అయితే మొదలు పెట్టారు. మరి బుమ్రా చేసిన కామెంట్స్ పై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.